సాలూరు మండలం తోనాం పంచాయతీ పులవలస గ్రామంలో గల ఎంపీపీ స్కూల్ పరిస్థితి ఒక్కసారి గమనించండి. పొలంలో ఉండవలసిన పుట్ట స్కూల్లో ఉంటుంది. పురాతన కాలం నాటి బిల్డింగు, పిల్లలు తినే గుడ్డు అతి చిన్న గుడ్డు. ఈ స్కూలుకి వెళ్ళాలంటే రోడ్డంతా గుతకలమయం. ఇన్ని కష్టాల మధ్యలో పిల్లల చదువు ఎలా ఉంటుందో మీరే ఊహించుకోగలరు. ఈ విషయమై ఎంఈఓ రాజ్ కుమార్ని అడగగా ఎటువంటి స్పందన లేదు. ఒక పక్క రాష్ట్ర ప్రభుత్వం స్కూల్పై ప్రత్యేక శ్రద్ధ తీసుకుని నాడు నేడు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జగన్మోహన్ రెడ్డి ప్రయత్నిస్తుంటే మండలంలో ఈ విధంగా ఉండడం చాలా దారుణమని ఆ గ్రామ ప్రజలు సంతోషం టీవీ ముందు తమ గోడును వెళ్లబుచ్చారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి లోపాలు సరిదిద్దుతారని ఆశిద్దాం. మాది పులివలస గ్రామం. నా పేరు తాడంగి విజయ. మా పంచాయతీ తోనము. చూసారా ఎలా ఉంది హాస్టల్ అనేది? ఇటువంటి ఇబ్బంది వల్లే మేము ఇలాగా మాట్లాడాల్సింది వస్తుంది. అందుకు మీరు దయచేసి మా మీద జాలి చూపించే చిన్నపిల్లల మీద ఎప్పుడు కూలిపోయి పడిపోద్దో తెలియదు రోడ్ ఈ స్కూల్ బిల్డింగ్. దానివల్ల మీరు సరైన సదుపాయాలు తీసుకొచ్చి బాగా చేస్తారో లేకపోతే కొత్తది కడతారో. మళ్ళీ మాకు భారీ కూడా కావాలి. వాటర్కి చాలా ఇబ్బంది పడుతున్నారు. బయట వెళ్ళి తీసుకోవాల్సింది వస్తుంది. పక్కనే రోడ్ ఉంది. ఏమైనా అయిపోతే పిల్లలు ఎవరి బాధ్యత? ఎంతసేపో పెట్టాము లెటర్స్ అవన్నీ పెట్టినా కూడా మీరు అసలు మా బాధను అర్థం చేసుకోవటం లేదు. రోడ్డు బాగాలేదు. డెలివరీ కేసులు ఏదైనా ప్రమాదకరం అంటే రావటం లేదు. వాళ్ళని ఒక చంచిలో ఎక్కడో మోసేసి తీసుకెళ్తున్నాం రోడ్డు పైకి. తీసుకెళ్లేదాకా వాళ్ళు ప్రాణాలతో ఉంటున్నారు, లేకపోతే చనిపోతున్నారు. అలాంటి ఇబ్బందిస్ మళ్ళీ ఇప్పుడు గడ్డలు అలాంటివి వచ్చాయంటే వర్షాకాలం పూట చాలా ప్రమాదము. ఆ గడ్డ పిల్లలు బయట స్కూల్ నుంచి వస్తారు, చాలా ఇబ్బంది పడుతూ వస్తున్నారు. ఆ గడ్డ తగ్గిపోయి అంతవరకు బయట నిల్చుండిపోవాల్సింది వస్తుంది. అలాంటి ఇబ్బంది ఏటి ఉండకూడదనేసి మేము కోరుతున్నాము.